కలిసి గాయస్ ఇప్పుడు మనం ఎటు వచ్చినాం అంటే మనం ఎక్కడికల్లా వీడియో అయితే తీసినాం కదా. ఈరోజు అయితే సాగర్ రోడ్కి అయితే వచ్చినాం నల్గొండదా. ఇక్కడ వినాయకులు ఎట్లున్నాయి చూపిస్తాం మీకు. ఇక్కడ చాలా మంచిగా ఉన్నాయి. లాస్ట్ వీడియోలో అందరూ వినాయకుడు మంచిగా కనిపిస్తలే అని అన్నారు. ఈసారి ఇంతో హైట్ కొలిపించి మరీ చూపిస్తున్నాం అన్ని. వినాయకుడే చూసుకోవచ్చు. కింద ఏనుగు కూడా వచ్చింది. ఇటు సైడ్ రారు ఇక ఇదంతా సేమ్ మోడల్ ఉంటాయి, మొత్తం సేమ్ మోడల్ ఉంటాయి, కలర్స్ వేరు. కొంచెం చీకటి ఉంది, అన్నీ సేమ్ మోడలే. ఇక్కడ ఇంకో డిఫరెంట్ స్టైల్ ఉంది. మీకు గుర్తుండే మాత్రం మీరు ఇదే వినాయకుడు నెక్రకల్లో కూడా చూసిరు సేమ్. నెక్రకల్లో చూసింది ఇదే వినాయకుడు సేమ్. కాపీ బాగుందిరా జ్యోతి. హైట్ మనకు సెట్ అవుతుంది అంటున్నా. మనకు మేమైతే ఇంతే పెడుతున్నాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఇంత పెడదాం అనుకున్నాం కానీ మా వల్ల కాదు అనుకున్నాం కానీ ఇది మనం కానీ చేయడం ఎంతసేపు అని లేపలేము తిడతారు ఇంటికాడ. ఇక్కడ శివుని చూసుకోవచ్చు డిజైన్. అవతల సైడ్ రోక్ అయితే వెళ్ళిపోదాం. చిన్న షెడ్ అనమాట ఇది. ఇంకో షెడ్ కూడా ఉంది ఆపోజిట్ లో. మూడు షెడ్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఈ చిన్న నార్మల్ మంచిగా ఉన్నాయి కదా. బాగుంది దేవుడు అయితే. నాకైతే పీక్స్ అయితే నచ్చింది. చూసుకోవచ్చు. నేను మరి యూపీలో అన్నారా, నేను మంచి చూపిస్తా ఈసారి. ఈసారి సాయి బ్రో కూడా వచ్చిన వీడియోలోకి. అయితే హైట్ చూపి ఒకసారి. సాయి బ్రో 6 feet ఉంటాడు. 10 ఉంటుంది ఈజీగా. అది కదా ఇగో ఇలాంటిది. ఇక్కడ దగ్గరకు ఇంత గ్యాప్ లో నేను చూపేయలేకపోతున్నా. మీరు కూడా అర్థం చేసుకోవాలి, ఇంత గ్యాప్ లో నేను చూపేయలేకపోతున్నా వినాయకులని. చూసుకోవచ్చు. ఈ వినాయకుడు కూడా మీరు చూసుకోవచ్చు. బయట వర్షం అయితే పడుతుంది. ఈ షెడ్లు అయితే 2 మోడల్ ఉన్నాయి. అంతే 3 మోడల్. మీకు విగ్రహాలను చూపించాలని వర్షంలో తడుచుకుంటా కూడా విగ్రహాలను చూపించడానికి అయితే వచ్చినాం. సబ్స్క్రైబ్ చేసుకో మా ఛానల్ని. సాయి బ్రోకి ఇంత విగ్రహం అయితే సెట్ అవుతుంది అనమాట. ఈ షెడ్లు అయితే ఇంతే. మనం మన మెగా మాన్స్టర్ మీద అయితే వచ్చేసినాం. మీ తెలియ కావచ్చు, నేనైతే కొత్త వెహికల్ అయితే తీసుకున్నాం. దీనికి మెగా మాన్స్టర్ అని పేరు పెట్టినా. మన అర్జెంట్గా అవతల సైడ్ అయితే వెళ్ళిపోయి అటు సైడ్ విగ్రహాలను కూడా తీసుకున్నాం. తీసుకోవచ్చు. చలి పెడుతుంది. తొందర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మన విగ్రహాలు ఉండాలి కదా. చిన్న విగ్రహాలు కూడా చూపిస్తాం. మనం ఎప్పుడు పెద్దవి కాదు, చిన్నవి కూడా చూపించాలి. ఇక్కడ కొన్ని అయిపోయినాయంట, ఇంకా కొన్ని కలరింగ్ అవుతున్నాయి ఇప్పుడిప్పుడే. అసలుకి మీరు ఫస్ట్ టైం ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే మాత్రం ఈ విగ్రహాలు అయితే మీకు బరాబర్ సెట్ అయితే సాగర్ రోడ్లో చూసుకోవచ్చు. ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. ఫస్ట్ టైం ఇంట్లో పెట్టుకునే వాళ్ళకైతే సెట్ అయితే. సాయి చూద్దాం సాయి. అయితే నేనైతే అనుకున్న దానికంటే ఏతో ముందు చిన్నగా అయినా మస్తు ఉంటుంది. తోడి వినాయకుడు పెడితే మాత్రం ఇది ఫస్ట్ టైం అయితే చిన్న వినాయకులు హైలైట్ ఉన్నాయి కదా సాయి. చూడు ఒకసారి చూడు. ముంబై స్టైల్ మొత్తం షోలింగ్ వచ్చింది. బొజ్జ అనిపోయా సిట్టింగ్ పొజిషన్ ఉన్న బొజ్జ కలరింగ్ అయిపోలేదు. చిన్న వినాయకులు మస్తున్నాయి కదా ఇక్కడ. ఇంతే ఈ షెడ్లు అయితే అన్ని కలరింగ్ అయితే అయిపోలేదు. మనకి నెక్స్ట్ షెడ్కి అయితే మూవ్ అయిపోదా. వాన ఎక్కువ అవుతుంది గాయస్. అయినా మీకోసం వీడియో కోసం వచ్చేసి ఇంకో షెడ్ ఎర్రా. ఇంకో పక్కన ఇంకో షెడ్ ఉంది. నువ్వు ఉంటే ఉండు. మరి మేము తీసుకొని వస్తాం. బండి ఉంచి ఆడనే మనం పోయి వద్దాం.
కలరింగ్ కొడుతురా ఇప్పుడు ఇలా కలరింగ్ అయితే అవుతుంది అనమాట ఈ షెడ్లో. తొందర వీడియో తీసి వెళ్ళిపోవాలి. దుర్గామాతలు కూడా ఉండే మీరు అంతరం మరి చూసుకోవచ్చు, అప్పుడే దుర్గామాతలు కూడా తయారు చేస్తారు. వీడియో తీసుకోవచ్చా అన్న? యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చిన వీడియో తీసుకోవచ్చా? వీడియో షాప్కి పేరు ఉందా? షాప్ పేరు కళాకార్ శేఖర్ కళాకార్. మనం వచ్చేసి శేఖర్ కళాకారులు అయితే ఉన్నాం అనమాట. ఇక్కడ విగ్రహాలు అయితే ఇంత సైజు అవుతున్నాయి. ఈ సైజ్ ఒకసారి చూపి, నేను చూపిస్తావు. చూపి వాళ్ళకి అర్థం కావాలి. చూడండి ఫోన్లో అయితే బుడ్డ పడుతుంది, అందుకే మీకు అన్ని పెట్టి చూపిస్తున్నా. ఎంత పెద్ద ఉంది చూసుకోవచ్చు విగ్రహం. ఇది చూసుకోవచ్చు 7 to 8 feet అయితే ఖచ్చితంగా ఉంటుంది. మంచిగా నిలబడి ఉన్నాడు. ఇప్పుడే పెడతాం అనుకుంటే ఇక్కడ ఇది కూడా చూసుకోవచ్చు. అని పెయింట్ కొడుతారు, స్మెల్ అయితే ర్యాంపులు వస్తుంది. పెయింటింగ్ ఉంది ఇటు సైడ్. ఇంకో అరే మీకు చూపించలేకపోతున్నా అసలుకి. చూడండి సింపుల్ చూపిస్తా. చూసుకోవచ్చు. అన్న అయితే మనకైతే అన్ని చెప్తుండే ఎట్లున్నాయి, డిజైన్ ఏ మోడల్ ఉన్నాయి విగ్రహాలు. బాగున్నాయి విగ్రహాలు మాత్రం. ముంబై స్టైల్ అయిపోతుంది మొత్తం. ఇదంతా ఒకటే చెట్టు మన నేను అరే అయితే నెక్స్ట్ వచ్చే బోలో చెప్పండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇక్కడ ఏమంటుందంటే అన్న అయితే వచ్చేసి ఇక్కడ దుర్గామాతలు కూడా అవైలబుల్ అవుతుంటాయంట. అదే చెప్పమంటుంది అన్న. ఇది సాగర్ రోడ్డు అంతేనా? సాగర్ రోడ్ లో వినాయకులు మరియు మళ్ళీ శేఖర్ కళాకార అన్ననే వీడియో పెట్టు. శేఖర్ కళాకార్ हम राजस्थान से आए, गणपति बना रहे, हम सागर रोड पे रह रहे, नेलकुंडा गणपति बना रहे और बना के दुर्गा माँ भी बना रहे. बनाए कोई भी गिरा जाए तो गिरा के लेके जा सकते हैं. पूरा हम रास्ता पूरा कलाकार बना रहे हैं. ठीक है. उधर भी है और गुड्स 3 गुड्स है हमारा. ठीक है. 1 2 3 है. తెలుగులో ఎక్స్ప్లెయిన్ చెప్పు. ఓకే, ఇప్పుడు అన్న అయితే వచ్చేసి అన్నాడుగా మనతోటి అయితే ఇప్పుడు దుర్గామాతలు గిట్ ఇక్కడ దొరకబోతున్నాయి అంట. ఇప్పుడు దుర్గామాత షెడ్ గిట్ ఉందంట. చూడండి మనకు ఒక 10 feet లో ఉంది దుర్గామాతలు అయితే. ఇదైతే 11 feet దుర్గామాత అంట. ఇంకా పెయింటింగ్ అయితే కాలే, ఇప్పుడే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అవుతుంది. ఇది 11 feet సూపర్ ఉంది దుర్గామాత అయితే. కానీ తీసుకుంటే మాత్రం బాగానే ఉంటుంది. డిస్కౌంట్ ఇస్తాడు మనకు వస్తేడికి. అది దుర్గామాతలు చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు నవీన్ గారు అయితే నిలబడతాడు, ఇక్కడ రాచింగిల్ నిలబడతాడు చూడండి. ఇప్పుడు నవీన్ 6 ఉంటాడు. నవీన్ 6 feet ఉంటాడు. దుర్గామాత కింద నుంచి చూపిస్తాడు చూడండి. నవీన్ గారు 6 ఉంటాడు. నవీన్ గారిని కాంచిని ఇంకొక మళ్ళీ నవీన్ గారు నిలబడాలి పైన. అంత హైట్ ఉంది. అంటే దాదాపు 12 feet ఉంటుంది విగ్రహం. ఎడల్పు అయితే 2 feet ఉంటుంది ఫ్రెండ్స్. 2 feet ఉంటుంది. ఇప్పుడు అన్న అయితే ఏం చెప్పిండంటే మనకి మొత్తానికి అయితే ఇప్పుడు చెప్పింది ఏంటంటే దసరా పండుగ అయితే మనకి దుర్గామాతలు కూడా దొరుకుతాయని చెప్తుండు. అన్నకైతే కొంచెం ఇటు సైడ్ కూడా చూసుకోవచ్చు. మన సాయిగాడు అయితే శామని పులిహోర బాగా గడుపుతుండు. దానికి హైట్ చూసుకోవచ్చు మీరు ఎంత హైట్ ఉందో బొమ్మ. హోల్సేల్ రేట్ కదా మీకు వస్తుంది. మీరు ఇక్కడికి వచ్చి మన వీడియో చూపించినా కూడా మీకు డిస్కౌంట్ అయితే వస్తుంది. 30 to 40% డిస్కౌంట్ అయితే ఇస్తా అంటుంది షాప్ అంకుల్ అయితే. మొత్తం మీరు ఎట్టా హోల్సేల్ రేట్కి అయితే రావచ్చు సాగర్ రోడ్కి. కొంచెం నాయిస్ అయితే వస్తుంది. ఇగో ఇక్కడ ఈ మోడల్ చూసుకోవచ్చు ఎలా ఉందో. పో మేమైతే ఆయనకి హైట్ చూసుకోవచ్చు. వాడు 6 feet ఉంటాడు. వాడు 6 feetకి ఎంత ఉందో చూసుకోవచ్చు. 8 to 9 ఉంటుంది అసలు మీరు ఊహించిన దానికంటే చూసుకోవచ్చు. ఇంత కట్టాలి గుడిసే ఇక మన అన్న అయితే ఇంకో షెడ్ అయితే చూపిస్తూ ఉంటుంది మనకి. ఆ షెడ్ దగ్గరికి అయితే వెళ్ళిపో. చూసుకోవచ్చు ఎంత పెద్ద గుడిసే. ఇంత వర్షంలో కూడా వచ్చి మీకోసం వీడియో తీస్తున్నాం అంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి.
మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఇప్పుడైతే అన్న అయితే హోల్సేల్ ఇస్తాను, మనకేం ప్రాబ్లం మొత్తం होलसेल रेट हो मेरे से खरीद के ले जाके 2-3 हज़ार में जाना అన్న మళ్ళీ అన్న హోల్సేల్ రేట్ होलसेल रेट में 20 हज़ार का बम्मा वो लोग 25-30 हज़ार में देता. बहुत मेरे सब्सक्राइबर्स है वो दिखा सागर रोड पे चिपका सागर रोड पे तुम टोटल पूरा नलगोंडा दिखा है वीडियो. ये शेड है, और सामने ये शेड में वीडियो खींच रहा हूँ. मेरा नहीं बोला ना. ఆయన చెప్తాడు. हाँ बोल आओ. सागर रोड का वही हाँ. वही है. ఈ అన్న ఇప్పుడు ఈ షెడ్లో అయితే తీసినాం కదా, ఈ అన్న మళ్ళీ వచ్చి చెప్తాడంట ఈ షెడ్ గురించి వెళ్ళి. మళ్ళీ మన షెడ్ లోపలికి అయితే వెళ్ళిపో. తొందరగా ఈ షెడ్ కూడా ఈ అన్న వాళ్ళే అంట. మీకు తెలియని విషయం ఏంటంటే నేను లాస్ట్ టైం గణేషులు తెచ్చింది ఈ షెడ్లోనే. అసలు అయితే ఈ చెట్లు అయితే నీకు నచ్చిందని మాకైతే లేవదు, లేకపోతే తీసుకోబోదు. ఒకసారి క్రేన్ ఇదైతే కన్ఫర్మ్. లాస్ట్ టైం करंट से ले जाना. लाइट 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 ఓకే, ఇందాకైతే లైట్లు లేవు కదా, ఇప్పుడు అయినా లైట్లు వేస్తా అంటుండు. లైట్లు వేసినాక చూసుకోవచ్చు ఎంత బాగుంటాయో, కలర్ఫుల్గా ఉంటాయి. ఇప్పుడు చూసుకోవచ్చు. ఇగో అన్ని హోల్సేల్ ఇస్తా అంటుండు. బొమ్మలు అయితే మాత్రం అన్ని హోల్సేల్ రేటే అంట. చెప్పు ఇక. तो मार्केट में उसका रेट हम 65,000 रहता. हम 45,000 को हम बेचते. हम हमारा रेट उसमें 5-10 हज़ार कम है तो 32 ऐसा दे देते. ఈ విగ్రహం అయితే అన్న అంటుండు 45,000 ఉండేవా అని చెప్తుండు. ఇప్పుడు అన్న ఏమంటుండే నేను హోల్సేల్ గా ఒక 35 to 38 మధ్యలో నేను తక్కువ చేయగలుగుతాను అంటుంది అన్న. అయితే తీసుకోవాలనుకుంటే చెప్పు, తక్కువ అయితే చేస్తాడు హోల్సేల్ ఖచ్చితంగా. ఇంకా చిన్న విగ్రహాలు గిట్ట ఉన్నాయి. భయ కిतना फीट है? 11 फीट है. बोले तो हम 35-30 को हम देता. हमसे ले जाता रोड के ऊपर में 40-50 को बेचते. మీరు ఇక్కడ పంచ కలర్ చూసుకోవచ్చు, ఫినిషింగ్ వర్క్ కూడా చూసుకోవచ్చు ఎంత మంచిగా ఉందో. ఫినిషింగ్ ప్యూర్ క్లియర్ ఉంటుంది మొత్తం నీట్ గా ఉంది. నీట్ ఫినిషింగ్ అయితే ఇచ్చాడని వాటర్ నీళ్ళలో కొడితే అయిపోతుంది. ఇక్కడ కూడా చూసుకోవచ్చు చిన్న విగ్రహాలు. దీనివల్ల అరే ఎఫెక్ట్ ఉందని అని చెప్పారు. అరే ఈ వాటర్ దాంట్లో పోయినాక మనం మొత్తం ఖరాబ్ అయితే చూసినా అది కాదంటున్నా. వాటర్ గిట్ట మిక్స్ అయ్యి ఏం కాదంటున్నా. నెల తర్వాత పంట తర్వాత నీళ్ళు కొడితే కదా కొడుతుంటే అవి ఏం ఎవరికి మంచిగా ఏం సెపరేట్ ఉంటుంది, మంచిగా ఉంటుంది, ఏం పొరలు కాదు. పిల్లలు కూడా చిన్న పాప కూడా ఏం పొరలు కాదు. టీకే అట్లా అర్థమైన ఫ్రెండ్స్. ఇప్పుడు అయితే అన్న ఏం చెప్పింది అంటే ఈ పెయింటింగ్ వల్ల మనకేం ఇష్యూ ఉంటుంది అని చెప్తుండో. ఎక్స్ప్లెయిన్ చేయబో సాయి బాయ్. అది 6 భుజం ఉంటుంది. 6 భుజము గణపతి, 6 భుజం గణపతి, 6 చేతుల గణపతి అని చెప్తుండు. 6 భుజం గణపతి, 6 భుజం గణపతి. అది 4 ఉంటే 6 భుజం గణపతి. అది ఇంకో వెరైటీ వేరే మోడల్. చూసుకోవచ్చు. ప్రైస్ అంటే బయట ఉంటే 40 వాళ్ళ 45, 40 నా దగ్గర 25 ఉంటాయి. హోల్సేల్ రేట్ నా దగ్గర ఇంకో 100 ఇటు 200 వెయ్యి ఇంకో విగ్రహాలు చూసినాయి మళ్ళీ ఒకసారి అన్ని ఇవి అయితే 7 feet ఉంటాయి చూడండి ఒకసారి. 7 ఉంటాయి. సాయిబాయి 6 ఉంటాడు. 6-7 ఉంటాయి. 9,000 పూరా రేట్. అన్ని విగ్రహాలు 9,000 అంట. మీరు చూసుకోవచ్చు 9,000. ఈ విగ్రహాలన్నీ 9,000 అంట. మీరు చూసుకోవచ్చు ఎంత తక్కువ ఉన్నాయి రేట్లు. మీరు చూసుకోవచ్చు చాలా రీజనబుల్. మన నగరకల్ చూసుకున్నాను కదా చాలా రీజనబుల్ ఉన్నాయి. 9,000 అంటే 6 feet గణేష్లు అన్నీ చూసుకోవచ్చు. ఫినిషింగ్ వర్క్ చూసుకోవచ్చు. 7 feet విగ్రహం ఫ్రెండ్స్. ఇది 7 feet ఉంటుంది. నేను 6 ఉంటా 6 ఉంటా 7 ఉంటుంది విగ్రహం మనకి. ఇది ఈ విగ్రహం మనకి 9,000 ఇస్తాను. రంగులు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇంకా వచ్చి మాట్లాడుకుంటే డిస్కౌంట్ నేమ్లు ఉన్నాయి, అన్ని రకాలు ఉన్నాయి. అదే ఏ కిట్నా 25. అంటే వచ్చి మాట్లాడుకో. జంబో అయినా జంబో గణపతి అయినా బడ్జెట్ 6 hands. రీజనబుల్ ప్రైజెస్ కూడా రీజనబుల్ గా ఉన్నాయి. నేను వచ్చి మాట్లాడాలి. ఖచ్చితంగా రేట్ మన వీడియో చూపించినా కూడా మీకు డిస్కౌంట్ వస్తుంది. చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఏ ప్రైస్ చేంజ్ కావు. ప్రైస్ చేంజ్ కాదు. 20 సంవత్సరాలు నాకు 20 సంవత్సరాల నుంచి అన్న ఇన్నే ఉన్నాడు.
మాట అంటే మాట మీద ఉంటాడట. మీ నల్గొండ గుట్ట అనమాట, కాపురాల గుట్ట. ఇది సాగర్ ఇటు సైడ్ పోతే ఏ ఊరు వస్తుంది నాకైతే. ఇటు పోతే ఏ ఊర్రా? ఇటు నాగాని సార్. మీకు నల్గొండలో అయితే నల్గొండ అయితే సాగర్ రోడ్ తెలిసి సరిపోతుంది కదా. సాగర్ రోడ్ స్ట్రైట్ పోయే రూట్లో మీరు ఆడ సాగర్ రోడ్ ఎంటర్ కాగా వైఎస్ఆర్ బొమ్మ దగ్గరనే ఇంకోటి ఒక సందు ఉంటుంది. సందులో పోయిన అన్నవాళ్ళ షెడ్లో ఉంటాయి, 3 షెడ్లు అన్నవాళ్ళే. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆపోజిట్లో కూడా అన్నవాళ్ళ షెడ్డే ఉంటుంది, శేఖర్ కళాకార్ అని. ఇక్కడికి వచ్చి మన వీడియో చూపించినా కూడా మనకు డిస్కౌంట్ ఇస్తారు. ఇప్పుడు ఈ వీడియో అంతా మీకు నచ్చేది మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. సబ్స్క్రైబ్ అయితే చాలా తక్కువ. సరేనా? రైట్, మరి పోయిస్తాం. పుట్టు జంగి ఈలూరుకి.